టాపిక్స్ ప్రాక్టీస్ చేస్తారంటే పర్సెంటేజెస్ చేయండి, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, యావరేజెస్, ఏజెస్, రేషియోస్. ఇవే ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్గా ఉంటాయి. మోస్ట్లీ నంబర్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి ఇందులో అంటే స్టేట్మెంట్స్ ఉంటాయి, అవి అర్థం చేసుకోవాలి, కొంచెం టైం టేకింగ్ ఉంటాయి. ఇవంటే డైరెక్ట్గా రేషియోస్ లాగా, పర్సెంటేజెస్ లాగా ఉంటాయి కాబట్టి కొంచెం ఈజీ అవుతాయి. సో ఇవి ఒక 5 to 6 టాపిక్స్ మీరు కవర్ చేయండి. సో అప్పుడు మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా దీంట్లో నుంచి కూడా మార్క్స్ స్కోర్ చేయగలరు. ఇక 10 to 15 మార్క్స్ అన్నప్పుడు ఒక 6 మార్క్స్ అయినా మీకు వస్తాయి. 6 మార్క్స్ కాకుండా అట్లీస్ట్ 5 మార్క్స్ అయినా పక్కా వస్తాయి. ఇవి 5 to 6 టాపిక్స్ మీరు ప్రిపేర్ అవుతాయి. ఇవన్నీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒక 5 to 6 టాపిక్స్ ఇవి పైనవే ప్రిపేర్ అయితే మీకు డెఫినెట్గా ఒక 5 మార్క్స్ అయినా వచ్చేస్తాయి. దీంట్లో నుంచి ఒక 20 మార్క్స్ అయినా వస్తాయి. సో ఇలా మీరు క్వాంటిటీలో ఓవరాల్ అటెంప్ట్స్ని 25+ ఇలా తీసుకెళ్ళగలరు. సో దెన్ నెక్స్ట్ రీజనింగ్కి వచ్చేస్తే రీజనింగ్లో మేజర్గా 2 సేమ్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్కి ఒక సెక్షన్,